అందరికీ మరణాత మరణాత, అందరికీ పునరుద్ధానపు మరణాత మరణాత. అలాగనే మరి దినము పండుగ కనుక మన ప్రక్క వారికి కూడా ఈ యొక్క పునరుద్ధానపు మరణాత పండుగను తెలియపరుద్దాము. మరణాత మరణాత మరణాత. పరిశుద్ధ గ్రంథమును చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధుడైన యోహాను గారు రచించిన యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనమును పఠించుకుందాము. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసమించువాడు బ్రతుకును. చాలండి. వాక్యము కొరకైన ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుల మహిమగల దేవా, నీ బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు నాయన ఈ 40 దినములలో శిలువ ధ్యానములలో ఏకీభవించి నాయన ఈ శిలువ ఆశీర్వాదములు తండ్రి మాకు అందచేసి నాయన, మేము ఎంత దుఃఖములో ఉన్నా, ఎన్ని శ్రమలో ఉన్నా నాయన, నిన్ను ఆరాధించడం మరవలేదు కనుక నాయన, అట్టి ఆశీర్వాదములు మాకు కృప చూపిన ప్రభువా, అలాగనే తండ్రి నీవు మాయందు ఈ లోకంలోనికి వచ్చి మాయందు శ్రమించి సహించి మరణించి జయించి లేచిన ప్రభువా, నీకు వందనములు తండ్రి. పునరుద్ధారణ ప్రభువా, ఈ దినము నాయన నేను వాక్యమును బోధించేటప్పుడు తండ్రి నీ యొక్క వరమును మాకు దయచేసి అందింపచేసి నాయన, ఈ వాక్య వర్తమానములల్లా తండ్రి నీ జ్ఞానమును నీ శక్తిని మాకు అందచేయమని యేసు నామములో అడిగడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తత్వదేవుని యొక్క ఆశీర్వాదము, పునరుద్ధానపు బలము, ఆశీర్వాదం మనెల్లరికీ కలుగును గాక. ఆమేన్. సర్వలోక ప్రభునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభువే గనుక, సర్వలోక ప్రభువే గనుక, నిశ్చయమైన జయము. సంపూర్ణ జయము. అందరికీ మరి ఒకసారి మరణాత మరణాత. పండుగ వాతావరణంలో మనం ఉన్నాము గనుక మరి ఈ 40 దినములు శిలువ ధ్యానములో ఏకీభవించిన వారికి, అలాగనే పరిశుద్ధ గురువారమున మరి ఆహారమును భోజనమును సిద్ధపరిచిన వారికి, అలాగనే నిన్న మంచి శుక్రవారము రోజున పలహారమును పానీయమును అలాగనే మరి కూల్ డ్రింక్స్ ను ఆహారమును అందచేసిన ఎల్లరకు మరణాత. అలాగనే ఈ దినమున పునరుద్ధానపు పండుగను అలాగనే సంస్కారమును తీసుకున్నట్టుకు వచ్చిన అందరికీ మరణాత మరణాత. మనము వాక్యమును చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చి 33.5 సంవత్సరములు ఆయన బతికి, గడిచిన 3.5 సంవత్సరములు ఆయన దేవుని కార్యమును నెరవేరుస్తూ పరలోకపు మర్మములను బోధిస్తూ ఆయన శిలువయందు సహించి ఆయన మనము చూచినట్లయితే సిలువలో మరణించి
జయించి లేచి ఉన్నారు. శిష్యులకు ఆయన ముందుగానే తెలిపి ఉన్నారు, నేను దూషించబడతాను, ద్వేషించబడతాను, కొట్టబడతాను, తిట్టబడతాను, హింసించబడతాను, సిలువ వేయబడతాను, మరలా నేను పునరుద్ధానుడై తిరిగి వస్తాను అని ఆయన ముందుగానే తెలియపరిచి ఉన్నారు. పౌలు గారు ఒక మాట తెలిపి ఉన్నారు. ఏమిటి అనగా, మనమంట ఎలాగున ప్రతిదినము సిలువను మొయ్యాలో పౌలు గారు తెలిపి ఉన్నారు. ఏమని అంటే, మనమంట ఈ 40 రోజులు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంట, సిలువను మోయాలి అని తెలియపరుస్తూ ఉన్నారు. అలాగనే మన దైవజనులు దేవదాసయ్య గారు ఏమన్నారు అంటే, ఎలాగున మనము సిలువను మోయాలో ప్రతిదినమున, అలాగనే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానపు బలమును కూడా మనము ప్రతిదినమంట ఏం చేయాలంట, ప్రార్థించాలి అంట. పునరుద్ధానపు బలము మనం పొందుటకు ప్రతిదినము కూడా ఏం చేయాలంట, మనము ప్రార్థించాలంట. ప్రభు ఎట్లా ఆయన సిలువ మీద జయమును పొందెనో, అట్లానే నేటి దినమున ఈ లోకములో నివసిస్తున్న ప్రతి ఒక్కరి విశ్వాసులు కూడా జయము పొందవచ్చు అని తెలియపరుస్తూ ఉన్నారు. మనము ఆయన వారము గనక, మనము ఆయన బిడ్డలము గనక, మనము ఆయన కుమారులము గనక, మనము ఆయన కుమార్తెలము గనక, ఆయన సంపాదించిన జయమంతా కూడా మనకు జయమే. ఏమిటి? మనకి జయమే. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, జయము కీర్తనలు జయ శాంతముతో పాడండి, జయము జయమాయనులేండి, జయమే క్రీస్తుని చరిత్ర ఎంతట, జయమే మరణమునా కూడా, జయమే నిత్యమును సాత్విలాస్. ఆయన పొందిన జయము ఎల్లవారికి అవును. ఆయన పొందిన జయము వేడిన వారికి ఎల్లవారికి అవును. ఆయన పొందిన జయము విశ్వాసులందరికీ కూడా జయము ఇచ్చుచు ఉన్నది. వాక్యమును గమనించినట్లయితే ప్రతి దినము కూడా, ప్రతి రోజున, అనుదినము కూడా మనము దేని ద్వారా ఆకర్షించబడతాము అంటే, పాపపు తలంపు ద్వారా మనము ఆకర్షించబడతాము. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మనకి సాతానుడు ఏం చేస్తాడంటే పాపపు ఆకర్షణ కలిగిస్తాడు ఏదో ఒక విషయములో. మనము చూసినట్లయితే ఈ పునరుద్ధానపు బలము ఏం చేస్తుందంటే, ఈ పునరుద్ధాన బలము మనము పొందడం ద్వారా మనకి ఏమి లభించును అంటే, ఆ పాపపు ఆకర్షణ పడకుండా మనలను జ్ఞాపకము చేస్తూ ఉంటది. ఈ పునరుద్ధానపు బలము మనలో ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథం చెప్పిద్ది, అది పాపము, నువ్వు చేసేది తప్పు, దేవుని యందు విశ్వసించుచున్నావు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావు గనక నీవు ఆ తప్పిదము చేయకము అని నిన్ను హెచ్చరిస్తూ ఉంటది అంట. అలాగే మనము చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం మనము చూసినట్లయితే, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? చాలండి. మా సంఘంలోనికి, సన్నిధిలోనికి వచ్చిన మీరెల్లరకు నాది ఒక ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువారిని
గెత్సేమనే తోటలో ప్రార్థించున్నప్పుడు అక్కడ ఉన్న సైన్యము అంతా ప్రభువుని బంధించుటకు వచ్చుచున్నప్పుడు అక్కడ ఒకడు ఆ సైన్యములో ఉన్న వారి చెవిని వధించి ఉన్నాడు. ఎవరు అతడు? ఎవరు? పేతురు. ఏ చెవి? ఎడమ వైపా కుడి వైపా? ఒకసారి ఆలోచించండి. ఎడమ వైపు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఒక్కరు లేరా? కుడి వైపు అన్నవారు? యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. సీమోను పేతురు వద్ద ఆ కత్తి ఉన్నందువలన అతను దాన్ని తీసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని ఏమనుంది పరిశుద్ధ గ్రంథం? ఏం చెప్తుంది? కుడి చెవి. కరెక్ట్గా చెప్పారు ఆన్సర్, సమాధానం. మనము చూసినట్లయితే పేతురు ఏం చేశాడంట? కుడి చెవిని నరికి ఉన్నాడు. ఎవరిది? మల్కుది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో అంటున్నాడు ఏమని అంటే, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనిన ఎడలా. అందుకు ఆయన ఏం చేస్తాడంట? అమ్మా, నా తండ్రిని గనక నేను వేడుకుంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం చూసినట్లయితే, నేను గనక నా తండ్రిని వేడుకున్నట్లయితే ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపగలడు అని సెలవిస్తూ ఉన్నాడు. అమ్మా, మనము చూసినట్లయితే ఒక సేన ఎంతమంది? కరెక్ట్గా చెప్పారు. ఎంతమంది ఒక సేన? 6000 మంది. మరి 12 సేనాలంటే 12 × 6000 ఎంత? 72,000. ఎంత? 72,000. అలాగే మనము చూసేట్లయితే ఒక దేవదూత ఎంతమందిని హతము చేయగలదు? ఒక దేవదూత ఇంచుమించు ఎంతమందిని హతం చేయగలదు? 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథము 19. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో చొచ్చి 155,000 మందిని హతము చేసెను. చాలమ్మా. దూత అన్నారా? దూతలు అన్నారా? దూత అన్నారు. ఒక్క దూత ఎంతమందిని హతం చేసిందంట? 185,000 మందిని హతం చేసిందంట. ఇప్పుడు దేవుడు పిలవగా, యేసుక్రీస్తు పిలవగా తన తండ్రి ఎంతమందిని పంపిస్తాడు? ఎంతమంది దూతలను? 12 సేనా వ్యూహములు. అంటే 72,000 మంది దూతలు. ఒక దూత ఎంతమందిని చంపగలదంట? 185,000 మంది. అంటే 72,000 × 185,000 ఎంతమ్మా? ఎంత? 1332 కోట్ల జనాభాను హతము చేయగలవంట దూతలు. ఎంతమంది? 1332 కోట్లు. లెక్కేసుకోండి కావాలంటే. మన ఇండియా జనాభా ఎంత అమ్మా? మన ఇండియా జనాభా ఎంత? దాదాపు సుమారు 147 నుంచి 48 కోట్ల మంది జనాభా. ఎంతమంది అమ్మా? 147 నుంచి 148 కోట్ల జనాభా. కావాలంటే గూగుల్లో కూడా చూడండి మన ఇండియా జనాభా. మన దేశం మొత్తం జనాభా ఎంతమంది? మన దేశం మొత్తం జనాభా ఎంతమంది? 820 కోట్ల మంది. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఎంతమంది జనాభా ఉన్నాం మనం? 820 కోట్ల మంది. ఒక దూత ఎంతమందిని హతం చేయగలదు? 185,000. అట్లా 12 సేనా వ్యూహములు దేవదూతలు ఎంతమందిని? 1332 కోట్లు జనాభాను హతము చేయగలదు. చూస్తే మన జనాభా ఎంతమంది? మన ఇండియా జనాభా ఎంతమంది? మన దేశం జనాభా ఎంతమంది? 820 కోట్లు. అంటే ఆ సైన్యములో సగ సైన్యము కూడా చాలు
మన దేశము మొత్తమును హతము చేయటానికి. అవునా కాదా? సగ సైన్యము సరిపోయింది ఈ దేశం మొత్తం హతము చేయటానికి. దేవుడు ఒక సైగ చేస్తే చాలు. మన ప్రపంచంలో ప్రథమ స్థానములో, ఎక్కువ జనాభా ఉన్న స్థానములో ప్రథమ స్థానములో ఏది ఉందంటే ఇండియానే. ఇండియా కావండి చూడండి. రెండవ స్థానము చైనా, మూడవ స్థానము యునైటెడ్ స్టేట్స్ అమెరికా. మొదటి స్థానం ఎవరిది? ప్రపంచంలోకెల్లా ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏది అంటే మొదటిది ఇండియా, రెండవది చైనా, మూడవది యునైటెడ్ స్టేట్స్ యుఎస్ఏ. అలాగే మనము చూసినట్లయితే ప్రభువు వారు పేతురుతో సెలవిస్తూ ఉన్నాడు, నేను నా తండ్రిని వేడుకొనిన ఎడల నా కోసము ఇంతమందిని పంపగలడు. కానీ ప్రభు ఇది ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రభు ఆయన సిలువను కోరి ఉన్నాడు. ప్రభు వారికి అప్పగింపాలని అని అతనే అనుకుంటున్నాడు. ఎందుకు అనగా మనము చూసినట్లయితే విరోధులైనటువంటి వారు ఆయన్ని ఎంతగానో శ్రమ పెట్టి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క విరోధులు పరిసయ్యులు కానీ, అక్కడ శాస్త్రులు కానీ, ప్రధాన యాజకులు కానీ, వామ్మో ఇతన్ని ఎక్కడ రాజును చేస్తారో, ఇక్కడ ఇతన్ని దేవుని చేసేస్తారేమో అని చెప్పేసి ఎలాగైనా సరే అతన్ని హతము చేయాలని, అతను శ్రమ పెట్టాలి అని చెప్పేసి వారు తాతాలాడుతూ ఉన్నారు. విరోధులైనటువంటి వారు ఆయన ఎంతగానో శ్రమ పెట్టాను, ఆయనని ఎంతగానో శ్రమ పెడుతూ ఉండగా ఆయన ఏం చేశాడంట? శ్రమ పెట్టనిచ్చి ఉన్నాడంట. ఎందుకు అంటే సహించుట వలన జయించుటకు ఆయన శ్రమ పెట్టనిచ్చాను. అలాగే మనము చూసినట్లయితే విరోధులైనటువంటి వారు ఆయనను ఎంతగానో కొడుతూ ఉన్నారు. వారు కొడుతూ ఉండగా ఆయన కొట్టనిచ్చాను. ఎందుకని? ఆయన పొందిన దెబ్బల చేత మనలను స్వస్థపరచుటకు ఆయన్ను కొట్టనిచ్చాను. విరోధులైనటువంటి వారు ఆయన్ని చంపుతూ ఉన్నప్పుడు ఆయన్ని చంపనిచ్చాను. ఎందుకని అంటే ఆయన బ్రతికి మరలా మూడవ దినమున లేచుటకు ఆయన చంపనిచ్చాను. అలాగే మనము చూసినట్లయితే ఆయన్ని సమాధి చేస్తున్నప్పుడు అంట సమాధి చేయనిచ్చినాడు. ఎందుకని అంటే సమాధిలో ఉన్నప్పుడు తన శరీరము మన్ను కాకుండా ఉండకై ఆయన్ని సమాధి చేయనిచ్చెను యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయము 60వ వచనం మనము చూసినట్లయితే తాను రాతిలో తొలిపించుకుని నా క్రొత్త సమాధిలో దాని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయిన. చాలండి, ఆయనని సమాధిలో నుండి బయటికి రాకుండా ఏం చేశారంట? అమ్మా, సమాధిలో నుండి బయటికి రాకుండా ఏం చేశారంట? పెద్ద రాయి, ఎవరు మోయలేనిది, ఎవరు కదల్చలేనిది పెద్ద రాయిని పెట్టారంట. ఆయన రాయి పెడుతున్నప్పుడు రాయి పెట్టనిచ్చాను. ఎందుకని రాయి పెట్టనిచ్చాను అంటే మనుషుల సహాయము లేకుండా ఆ రాతిని దొర్లించుటకు ఆయన ఆ పెద్ద రాతిని పెట్టనిచ్చి ఉన్నాడు. అలాగే మనము చూసినట్లయితే శిష్యులు కూడా ఆ సమాధి వద్దకు కావలిగా అక్కడ ఉన్న వారిని ఏర్పరిచి ఉన్నారు. ప్రభు సరే కావలిగా ఉంచుతారా, ఉంచండి, నా యొక్క మహిమ శక్తి పరలోకపు కాంతి శక్తిని చూచిన వారు చచ్చిన వారి వలె పడిపోవుటకు వారిని కావలిగా ఉండనిచ్చెను. లూకాసు వార్త 24వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇందును గూర్చి వారికి ఏమి తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించి ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. ఆ ప్రకాశమైన వస్త్రములు ధరించుకొని ఇద్దరు వ్యక్తులంట పరలోకపు కాంతిని వారు ఏం చేశారంట? ఆ సమాధి రాయిని దొర్లింపచేసి ఆ మహిమను చూడగా ఆ కావలిగా ఉన్నవారు ఏమయ్యారు? చచ్చిన వారి వలె పడిపోయి ఉన్నారు. చూచారా? యేసుక్రీస్తు ప్రభు యొక్క
ఘనత మనకి కనబడుచు ఉన్నది. వారు కొడుతా ఉంటే కొట్టనిచ్చి ఉన్నాడు. ఎందుకు కొట్టనిచ్చారంటారు? ఎందుకని అమ్మా? ఆయన శరీరం మీద గాయాలు పడుచున్నప్పుడు ఆ గాయములను ఉండనిచ్చెను. కొడుతూ ఉన్నప్పుడు ఏంది? కొడుతూ ఉన్నప్పుడు కొట్టనిస్తూనే ఉన్నారు. ఎందుకని? ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థపరచబడుటకు, ఆయన కొట్టబడుచునే ఉండుటకు. అలాగే మనము చూసినట్లయితే గెత్సేమనే తోటలో ప్రభు ఒక మాట పలుకుచూ ఉన్నారు. ఏమిటి ఆ మాట అంటే లూకాసు వార్త 22వ అధ్యాయము 53వ వచనం చూడండి. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారము అని. చాలమ్మా, యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నేను దేవాలయంలో ఉన్నప్పుడు మీరెవ్వరూ నన్ను పట్టుకోలేకపోయారు, కానీ ఇది మీ గడియ, ఇది మీ సమయము, ఇది అంధకార సంబంధమైన అధికారము సమయము. ఎందుకు ఈ మాట ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు అంటే, ఎప్పుడైతే ప్రభువారు గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ఉన్నారు, అక్కడ దేవుడు వచ్చి ఉన్నాడంట, తండ్రి వచ్చి ఉన్నాడంట. తండ్రి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడంట. ఎందుకని అంటారు? ఎందుకని తండ్రి సంతోషిస్తూ ఉన్నాడు? ఎందుకని అంటారు? మన తండ్రి అయిన యెహోవా దేవుడు ఆదామును సృజించినప్పుడు ఆదాము ఏం చేశాడు? పాపమునకు లోబడిపోయి తండ్రిని ఏం చేశాడు? దుఃఖమును. అలాగే మనము చూసినట్లయితే మొదటి ఆదాము ఏం చేశాడంటే తండ్రి మాటను జబదాటి ఏదైతే తినవద్దన్నాడో అతని ఆజ్ఞను తిరస్కరించి ఉన్నాడు. ఆదాముతో అన్నాడు, నీవు ఈ భూమిని ఏలుకో, ప్రతి ప్రాణి గాని ప్రతి జంతువును గాని నువ్వు పేరు పెట్టి నువ్వు ఏలుకో అని ఆదామునకు స్వతంత్రం ఇచ్చాడు. కానీ తాను చేసిన పాపం వలన ఏమై ఉన్నది అంటే భూమి శపించబడి ఉన్నది. ఆ తర్వాత ఈ యొక్క పాపమును తీసివేయటకు కడపటి ఆదామును పంపించి ఉన్నారు. ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. మొదటి ఆదామును సాతాను లొంగ తీసుకున్నాడు. రెండో ఆదామును లొంగ తీసుకున్నాడా? లొంగ తీసుకోలేకపోయాడు. అప్పుడు దేవుడంట, తండ్రి అయిన దేవుడంట గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ప్రభు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు అంట సాతాను అంధకారపు శక్తులు అందరినీ పిలిచాడంట. పిలిచి యేసుక్రీస్తు ప్రభు అంట చుట్టూ నిలబడ్డారంట. మీరు ఎంత ప్రయత్నించండి, నా కుమారుణ్ణి మీరు ఎంతగా పడగొడతారో పడగట్టండి అని చెప్పేసి దేవుడు సవాలు విసిరాడంట. సవాలు విసిరగా అక్కడున్న సాతానులు ఏం చేస్తున్నారంటే అతన్ని ఎంతగానో యేసుక్రీస్తు ప్రభుని శోధించడం మొదలుపెట్టాయంట. ఆయన సిలువలో నలగగొట్టబడక ముందే గెత్సేమనే తోటలో నలగగొట్టబడి ఉన్నాడంట. అందుకే ఆయన మోకాళ్ళ నుండి రక్తము కారి ఉన్నదంట. అమ్మా, మనందరికి రుబ్బురోలు తెలుసుగా. ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి. రుబ్బురోలు తెలుసుగా. రుబ్బురోలు ఏం చేసిద్ది? పచ్చడి చేసిద్దా లేదా? అలాగనంట గెత్సేమనే తోటలో అంట యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం అంట అలాగా నలగగొట్టబడి ఉందంట. ముందుగానే సిలువకు ముందే నలగగొట్టబడి ఉన్నదంట. అందుకే ప్రభు అంటున్నారు ఏమని అంటే, ఇది మీ సమయము, ఇది మీ గడియ. ఎందుకని అంటే పరిశుద్ధుడిగా ఉన్న దేవుడు ఏమయ్యాడు? పాపిగా మారి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ పాత్రలోనిది పానీయము తాగి ఉన్నాడో ఆదాము మొదలుకొని రెండో రాకడ వరకు అన్ని పాపములు, పొట్టపోవు ప్రతి ఒక్కరి పాపములు కూడా ఆయన ఆ పాత్రలోనిది త్రాగి ఉన్నారు గనక, ఎప్పుడైతే ఆ పాత్రలోనే త్రాగి ఉన్నారో ఆయనలో ఉన్న పరిశుద్ధత, మహిమ కోల్పోయి ఏమై ఉన్నాడు? పాపిగా మారి ఉన్నాడు. అప్పుడు ఇది ఎవరి సమయం అంట? అంధకార సంబంధమైన అధికార సమయం. ఆ తర్వాత మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే పునరుద్ధానం పొందాడో అప్పుడంట ఇది ఎవరి సమయమో?
ఇది ఎవరి సమయము? క్రీస్తు కాలము, క్రీస్తు సమయము. యేసుక్రీస్తు ప్రభువు సమాధిని గెలిచి విజయమును జయించి సాతాను యొక్క తలను చితక కొట్టి ఉన్నాడు. ఇది ఆ తర్వాత ఎవరి సమయం వచ్చి ఉన్నది? దేవుని సమయం వచ్చినది. ఇది ఏ దినము అంటే విజయ దినము అన్నారు. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు చక్కని పాట ద్వారా వివరించి ఉన్నారు. రండి విశ్వాసులారా, రెండు విజయము సూచించు, చూడెడు సంతోషమును కలిగి మెండుగానే తోడి రాగము, నిండా హర్షము మనకు నియమించే దేవుడు. విజయం 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 విజయం. చాలమ్మా, ఇది ఏ దినమంట? దేవుడు విజయించి ఉన్నాడు. ఎందుకని అంటే కడపడి ఆదాము ఏం చేశాడు? మొదటి ఆదాము ఏం చేశాడు? దేవుని యొక్క మాటను తిరస్కరించి దేవునికి లోబడక అపవాది యొక్క మాయ మాటలు విని ఈ భూమికి పాపము తెచ్చి ఉన్నాడు. రెండో ఆదాము వచ్చాడు, తండ్రి చిత్తమును నెరవేర్చి ఉన్నాడు. గనక ఇది ఏం చేసుకునే సమయము? సంబరాలు చేసుకునే సమయము. ఆయన విజయము, ఆయన జయించి ఉన్నాడు గనుక ఈ జయము ఎల్లవారికి కూడా జయమే. అలాగే మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ యొక్క పునరుద్ధానము ద్వారా మనకి ఏమి లభించును? దైవజనులు దేవదాసయ్య గారికి కొన్ని మాటలు తెలిపి ఉన్నారు. మనము సమయమును బట్టి మనం బోధించుకుందాము. అసలు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ యొక్క పునరుద్ధానపు వలన మనం ఏమి లభించగలము అంటే, మొట్టమొదటిగా మనము చూసినట్లయితే ఆత్మీయ మరియు శరీర పునరుద్ధానము మనము పొందగలము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం మనము చూసినట్లయితే, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. చాలమ్మా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ఏమి చేసిందంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం వలన మనకి ఏమి లాభం అంటే, ఆయన యందు విశ్వసించువారు కూడా చనిపోయినా బ్రతుకుదురు అని సెలవిస్తూ ఉన్నారు. ఈ లోకము అంట, ఈ లోకములో మనము ఇంకను జీవించుచుండగానే ఆయన మొదటిగా ఆత్మీయ పునరుద్ధానమును మనకి దయచేసి ఉన్నారు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనుష్యుడంట అపరాధముల చేత, పాపముల చేత, సాతాను యొక్క అంధకార శక్తుల ద్వారా చచ్చిన వారి వలె ఉండగా, దేవుడు మనల్ని ఏం చేశాడంట? క్రీస్తుతో కూడా తన మహా ప్రేమను బట్టి మనలను బ్రతికించుచూ ఉన్నాడు అంట. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. చాలమ్మా, అసలు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడమ్మా? ఆయన ఎప్పుడా అని దేనికోసం ఎదురు చూచి ఉన్నాడు? పరిశుద్ధ గ్రంథము చెబుతుంది ఒక మాట, నేను ఈ లోకంలోనికి, యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెబుతున్నారు, నేను ఈ లోకంలోనికి కేవలం వచ్చిన గల కారణము ఏమిటి అంటే, నశించిపోతున్న వారిని వెతికి రక్షించుటకు నేను ఈ లోకంలోనికి వచ్చాను. శిక్షించడానికి నేను ఈ లోకంలోనికి రాలా, నేను రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను. పాపములో కొట్టుకొని పోతున్న వారిని రక్షించుటకు నేను ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను. శ్రమలో సైతము వారు కృంగి నశించిపోతున్న వారిని నేను రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను. అందుకే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఆయన ఈ లోకంలోనికి వచ్చిందే మన పాపములను తుడిచివేయుటకు,
మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయుటకు ఆయన వచ్చి ఉన్నాడు. అలాగే మనము చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. చూడండి అమ్మా, చక్కని మాట పౌలు గారు తెలియపరుస్తున్నారు ఎఫెసీయులకు రాస్తూ. ఏమని అంటే, మీరు అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చక్కని మాట తెలియపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము చెబుతుంది, దైవజనులు దేవదాసయ్య గారు తెలిపి ఉన్నారు. మనం ప్రతిరోజున ప్రతి ఆదివారపు ఆరాధనలో మనం మాట్లాడుకుంటాము. నడి నెత్తిని మొదలుకొని అరికాల వరకు ఏమున్నదంట? పాపమే ఉన్నదంట. ఏమిటి? పాపమే ఉన్నదంట. పాపముల చేత ఈ శరీరం ఏమవుతుందంట? చచ్చిన వారి వలె ఉన్నదంట. ఎలా ఉంది? మనం అంతకుముందు ఒక మాట తెలియపరిచి ఉన్నాను. షుగర్ పేషెంట్ కనుక పుండు వస్తే ఏమైంది? పైన బాగానే ఉంటది, కానీ లోపల లోపల ఏం చేసిద్ది? తినేస్తా ఉంటది. అలాగనే పాపము చేత నిండి ఉన్న ఈ శరీరం అంట ఏమై ఉన్నదంట? చచ్చిన వారి వలె ఉన్నదంట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణము పొంది విజయమును చేయించి ఉన్నాడో, మరణమును చేయించి ఉన్నారో, అప్పుడు క్రీస్తుతో కూడా మనము క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేస్తున్నారంట? బ్రతికించుచు ఉండెను అంట. అలాగే మనము చూసినట్లయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక ఆయన మనలను ఎంతో ప్రేమించి ఉన్నాడు గనక మన అతిక్రమణలో చచ్చిన వారమై ఉన్నా కూడా ఆయన మహాకృపను బట్టి క్రీస్తుతో కూడా మనము బ్రతికి ఉన్నాము. అలాగే మనము చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనము చూద్దాము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చును గనక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగి ఉన్నాను. ఏ మనుషుని ద్వారా అయితే ఈ భూలోకంలోనికి మరణము వచ్చి ఉన్నదో అదే మనుషుని ద్వారా ఏమొచ్చిందంట? పునరుద్ధానము కలిగి ఉన్నదంట. ఏ మనుషుడి ద్వారా మరణం వచ్చింది? ఆదాము వలన. ఏ మనుషుడి ద్వారా పునరుద్ధానం కలిగిందంట? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. అలాగే మనము చూసినట్లయితే ఆదాము వంశంలో జన్మించిన వారంతా పాప ఫలితముగా శరీర మరణము పొందుతున్నారంట. ఏమిటి? శరీర మరణం పొందుతున్నారంట. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానము వలన మనకేం కలుగుతుందంట? శరీర పునరుద్ధానము, ఆత్మ పునరుద్ధానము కలుగుచూ ఉన్నదంట. అలాగనే మనము రెండవదిగా మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం అంట మనలో ఉన్న కలవరమును కొట్టివేయును అంట. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనము చూడండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమి వచ్చి ఆయన పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారమున సమాధి వద్దకు వచ్చి ఉండగా మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలుపటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగులా కలవరపడిరి. చాలమ్మ. యేసుక్రీస్తు ప్రభువును సమాధిలో పెట్టినప్పుడు ఆ సమాధికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమునకు సుగంధ ద్రవ్యములను పూయటకు ఎవరెవరు వెళ్ళారంట? మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా మరియు సలోమి వెళ్ళారంట. వారు వెళ్ళి చూడగా అక్కడ ఏమై ఉన్నదంట? ప్రభు యొక్క శరీరము లేదు. అది చూచి ఏమయ్యారంట? కలవరపడి ఉన్నారు అంట. స్త్రీలంట పెందలకాడే లేచి నేను దేవునికి సుగంధ ద్రవ్యములు పుయ్యాలి అని చెప్పేసి బయలుదేరంట. అప్పటి కాలంలో అదొక ఆచారం అంట.
పోయిటకు వెళ్ళి చూస్తే ఆల్రెడీ రాయి డొర్లించగా అది చూడక ఏమయ్యారు? కలవరపై పడి లోపల పోయి చూస్తే యేసుక్రీస్తు ప్రభు లేడు. కలవర పడిపోయి మగ్దలేని మరియ వెతుకుతూ నా ప్రభువును చూచారా, నా ప్రభువును చూచారా అని ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉన్నదంట. అప్పుడు యేసు ప్రభు మరియా అని పిలవగా ఆ గొంతును గుర్తుపట్టి ఆ మరియలో ఉన్న కలవరం ఏమై ఉన్నదంట? కొట్టివేయబడి ఉన్నదంట. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చూద్దాము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసముంచుడి. చాలమ్మా. యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, మీ హృదయములను కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసము ఉంచుడి. చాలండి. ఈ లోకంలో నివసించుచున్న ప్రతి ఒక్క మనుషునికి ఏదో ఒక కలవరం ఉంటుంది. అవునా కాదా? సమస్య అని, బాధ అని, అప్పులు అని, రోగము అని, అలాగనే ఇలాగన ఎన్నో రకమైన శ్రమల ద్వారా వారు కలవరపడతా ఉంటారు. ఇంకా మనం ఒక మాటలో చెప్పాలి అంటే, 1వ తారీఖు రాగానే లేదా 5వ తారీఖు రాగానే ఉద్యోగస్తులు కలవరపడతారు. ఎందుకు? ఈఎంఐ కట్టాలి, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్, ఈఎంఐ కట్టాలని చెప్పేసి కలవరపడతారు. అలాగా ప్రతి మనుష్యుల్లో ఏదో ఒక కలవరం ఉంటుంది. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఏమని అంటే, మీ హృదయములను కలవర నీయకుడి, నా యందు విశ్వాసముంచి ఉండుము. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానపు బలము ఏమి చేస్తుందంటే, మీలో ఉన్న కలవరమును కొట్టివేస్తది అంట. ఏమిటి? ఎలాగైతే మగ్దలేని మరియ కలవరపడుతూ తిరుగుతూ ఉన్నదో, అప్పుడు ప్రభు ప్రత్యక్షముగా మగ్దలేని మరియలో ఉన్న కలవరం ఏమై ఉన్నదంట? కొట్టివేయబడి ఉన్నదంట. అలాగనే ఈ లోకంలో ఉన్న ప్రతి మనుష్యుడు కూడా ఏదో ఒక శ్రమ వలన కలవరుచూ ఉన్నప్పుడంట, వారు దేవుని యందు విశ్వసించి పునరుద్ధానపు బలము పొందిన ఎడల మీలో ఉన్న కలవరమును కొట్టివేయును అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము చూద్దాము. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూడండమ్మా, ప్రభు చక్కని మాట తెలియపరుస్తున్నాడు. ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు అంట మనలను గురించి చింతిస్తూ ఉన్నాడు అంట. గనుక మీ చింత యావత్తు మీద సమస్తము ఆయన మీద వేయుడి. అలాగే మనము చూసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము చూద్దాము. దేనిని గూర్చియు చింతింపకుడి, దాని ప్రతి విషయంలోనే ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. చాలమ్మా. అమ్మా, ఈ లోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసి అంట ప్రభు ఏమి సెలవిస్తూ ఉన్నాడంటే, మీరు చింతింపకుడి. ప్రతి విషయంలో మీరేం చేయాలంట? ప్రార్థన చేయాలంట, ప్రార్థన చేయాలంట, విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. కృతజ్ఞత అంటే తెలుసా అండి అందరికీ? ఏంటిది చెప్పండి. కృతజ్ఞత అంటే ఏమిటి? చెప్పండి అమ్మా, పర్లేదు. కృతజ్ఞత అంటే ఏంటి చెప్తున్నారు? చెప్పండి, పర్లేదు. జాలి పడతాం, సహాయం చేయటం, ఎవరైనా చేసిన మేలుని మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవటం. ఇది లోకానుసారమైన మాట. కానీ ప్రభు దృష్టిలో కృతజ్ఞత ఏమిటంటే, ప్రభు ద్వారా పొందిన ఆశీర్వాదములు, ప్రభు ద్వారా పొందిన మేలులు ఏం చేయాలంట? కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి అంట. దైవజనుల దేవదాసాయి గారు చెప్పారు. ఏమిటి అనగా, దేవుడు మనకు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞత కూడిక పెట్టుకోండి. అవునా కాదా?
మీలో ఏదైనా మంచి కార్యము జరిగినదా, అది ఎవరి వలన? దేవుని వలన. దానికి కృతజ్ఞత చూపబడాలి అని సెలవిస్తూ ఉన్నారు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారము, అలాగే నీ చింత యావత్తు కూడా ఆయన మీద నువ్వు మోపుతూ ఉన్నావు గనక, ఆయన నీ చింత యావత్తు కూడా, నీ భారము కూడా నీ ప్రార్థనల చేత, విజ్ఞాపన ప్రార్థన చేత అవి కొట్టివేస్తూ ఉన్నప్పుడు కనుక, ఆ కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను ఎవరికి తెలియపరచాలంట? దేవునికి తెలియపరచాలంట. ఇది బైబిల్ మిషన్ యొక్క ఆచారము. కృతజ్ఞత ఖచ్చితముగా దేవుడు మీ యొక్క విషయములో కానీ ఏదైనా మేలు జరిగినట్లయితే ఖచ్చితముగా దేవునికి కృతజ్ఞత పూర్వకముగా దేవుడికి మనము సెలవివ్వాలి. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఈ దినము సంఘంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని పట్ల మీరు నిలుచున్నారు అంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని నుండి ఏదో ఒక మేలు పొందిన వారి, అవునా కాదా? మేలు పొందని వారు ఎవరున్నారు? చేతులు ఎత్తండి. ప్రతి ఒక్కరు కూడా మేలు పొందిన వారే. ఒక్కసారి మీ భవిష్యత్తును వెనక్కి తిరిగి చూసుకోండి. అప్పుడు మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు మనం ఎలా ఉన్నాము. ఎంతో మంది సాక్ష్యాలు మన సంఘములో ఉన్నవి, అవునా కాదా? మరి దేవునికి కృతజ్ఞత పూర్వకముగా తెలియచేస్తున్నారా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నేను ఇన్ని సంవత్సరాలు వేదన అనుభవించారు, గొడ్రాలి గొడ్రాలి అని పిలుస్తున్నారు, పక్కనున్న వారు దూషిస్తున్నారు, ఇంకా పిల్లలు లేరా అని. దేవుడు బహుమానం ఇచ్చారు, కృతజ్ఞత కూడుక పెట్టుకున్నారా? వివాహం కావట్లేదు అన్నారు. ఇరు పొరుగు వారు ఎన్నో మాటలు అన్నారు, ఎంతో దూషించారు, ఎన్నో లేనిపోని మాటలు మోపారు. అయినా కానీ దేవుడు గొప్ప కార్యము చేశాడా లేదా? కృతజ్ఞత పూర్వకంగా దేవుడికి తెలియపరిచావా? గృహము లేదు అని ఇబ్బంది పడుతున్నావు, దేవుడు చక్కని గృహం ఇచ్చాడు. చనిపోయిన వారిని ఆయన లేపి ఉన్నాడు. అనారోగ్యంతో బాధపడుచున్నప్పుడు డాక్టర్లు అయితే ఖచ్చితంగా చెప్పేశారు, ఆయన అమ్మగారి యొక్క ప్రార్థన వలన తిరిగి వచ్చి ఉన్నాడు. కృతజ్ఞత పూర్వకముగా దేవునికి తెలియపరచాలి. అలాగనే ఎన్నో విషయములు, ఎన్నో సాక్ష్యములు ఉన్నవి కనుక, ఇది సమయము గనక చెప్పవలసిన సమయం వచ్చినది కాబట్టి నేను చెబుతూ ఉన్నాను. అలాగే మనము చూసినట్లయితే మనం వాక్యంలోనికి వెళ్దాము. ప్రతి విషయములోనూ ప్రతి ఒక్క మీ యొక్క చింత ఎవరి మీద వేయాలంట? దేవుని మీద మోపాలి అంట. అప్పుడు మీలో ఉన్న కలవరమును ఏం చేస్తారంటే దేవుడు కొట్టివేయును. అలాగే మూడవది కనుక మనము చూసినట్లయితే, ప్రభు యొక్క పునరుద్ధానము ఏమి చేయును అంటే, దుఃఖంలో ఉన్న వారిని ఆదరణ కలుగును. ఏమిటి? దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ కలుగును. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనము చూద్దాము. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధి వంగి చూడగా, తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాలవైపున ఒకడును కూర్చునుడు కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు లేదని చెప్పెను. యేసు అని గుర్తుపట్టలేదు. చాలమ్మా. ఇక్కడ మనము చూసినట్లయితే మరియా ఏమనుకుంటున్నది అంటే, ప్రభువును ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియచేయుడి అని దుఃఖంలో ఉన్న మరియను యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి కనపడగా ఏమై ఉన్నది అంటే, దుఃఖములో ఉన్న ఆమెకు ఏమై ఉన్నదంటే ఆదరణ కలిగి ఉన్నది. అలాగే మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగము చేస్తున్నప్పుడు ఒక మాట తెలియపరిచి ఉన్నాడు. ఏమిటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏమిటి? ఈ పునరుద్ధానపు బలము ఏమి చేస్తుంది అంటే, దుఃఖపడుచున్న వారిని ఏం చేస్తుందంట? ఓదార్చబడును అంట. దుఃఖించుచున్న వారిని ఏం చేస్తారంట? దేవుడు ఆదరణ కలుగును అంట. అలాగనే ఇంకో సాక్ష్యము నేను తెలియపరుస్తాను.
ఈ యొక్క శిలువ ధ్యానములలోనే మేము ఎంతో దుఃఖమును మేము చూచి ఉన్నాము. మా తండ్రి గారు ఆయన ప్రభునందు నిద్రించి ఉన్నారు. ఈ శిలువ ధ్యానములలోనే, ఈ శ్రమలలోనే మేము ఎంతో దుఃఖములో ఉన్నాం. ఒక్కసారిగా కళ్ళ ముందున్న వ్యక్తి మా మధ్య లేపేసరికి మేము ఉండలేకపోయాం. మా చిన్న పిల్లవాడు కూడా ఇప్పటికి కూడా కూలికలేకపోతున్నాడు. ప్రతిరోజు తాత తాత అంటున్నాడు. రోజు కలవరిస్తూనే ఉంటున్నాడు. మీకు తెలియటలేదు కానీ రోజుకి ఒకసారైనా 2 సార్లు అయినా తాత తాత అంటానే ఉంటాడు. మా ఇంట్లో మా నాన్నగారు ఉద్యోగం నుంచి రాగా సాయంత్రం తాత తాత అనుకుంటూ వాళ్ళ తాత మంచం మీదకి ఎక్కి ఆయనతోనే ఆడుకుంటూ ఉండేవాడు, ఫోన్ చూసుకుంటూ. అలాగున ఈ యొక్క దుఃఖ దినాల్లో ఉన్నప్పుడు మాకు ఎవరు ఆదరణగా ఉన్నారంటే దేవుడే మాకు ఆదరణ. దేవుడే మాకు ఎన్నో మర్మములను చూపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో మాకు ఎవరు ఓదారుస్తున్నారు అంటే దేవునే. మేము ఎన్ని దుఃఖములో ఉన్నా, ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని ఆటంకంలో ఉన్నా కానీ దేవుని యొక్క పరిచర్యను మేము ఎన్నడను విడవలేదు. ఎందుకనగా దేవుడు మనలను ఓదారుస్తూ ఉన్నాడు. దేవుడు మమ్మలను ఓదారుస్తూ ఉన్నాడు. కుమారుడా, కుమార్తె, భయపడకము, నేను మీకు ఆదరణగా ఉండును. ఇంకా గొప్ప సాక్ష్యం చెప్పమంటారా? జనవరి 1 రోజున నాకు ఏ వాగ్దానం వచ్చిందో తెలుసా? తల్లి అయిన మరుతునేమో కానీ నేను నిన్ను మరువను అన్నారు. తల్లి ఎలాగనైతే ప్రేమించునో అలాగనే నేను కూడా నిన్ను ప్రేమించినదని గొప్ప సాక్ష్యం వచ్చిన. నాకు తెలిసి అదేనేమో. అలాగున గొప్ప ఆదరణ దేవుడు మా పట్ల చూపుతూ ఉన్నాడు. అలాగనే ఈ లోకంలో నివసిస్తున్న ఈ సంఘంలోనికి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా, మీరు కూడా దుఃఖములో ఉన్నట్టు అయితే, చాలా రకముల దుఃఖములు ఉంటాయి. ఒకటి శ్రమల వలన, ఒకటి డబ్బు సమస్య వలన, అలాగున ఎన్నో దుఃఖములు కలిగి ఉంటాయి. అలాగున మీ ఇండ్లలో కూడా ఇటువంటి దుఃఖములు ఉన్న ఎడల, ప్రభువుని ఆదరించిన ఎడల, ప్రభు యొక్క పునరుద్ధానపు బలమును నీవు స్వీకరించిన ఎడల మీరు ఏమి చేయబడతారు అంటే ఓదార్చబడతారు, మీకు ఆదరణ కలుగును అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే 4వది మనము చూసినట్లయితే, ప్రభు యొక్క పునరుద్ధానం అంట భయములో ఉన్న వారికి సమాధానము దయచేయును అంట. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. చాలమ్మా, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే శిలువలో మరణించి ఉన్నాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు శిలువకు అప్పగింపబడి ఉన్నారో, అప్పుడు ఆయన శిష్యులైనటువంటి వారు ఏమవుతున్నారు అంట, భయపడుచు ఉన్నారు అంట. యూదులకి ఎక్కడ వారిని కూడా హతము చేస్తారు అని భయపడుతూ దాక్కొని ఉంటున్నారు అంట. తోమా అయితే ఆయన లేచాడు అంటే నేను నమ్మను, ఆయన గాయములు చూడండి నేను నమ్మను అన్నాడు. వారు ప్రదేశములు మారుతూ గృహంలో ఉండే తలుపులన్నీ మూసుకొని ఉండగా ఒక్కసారిగా యేసుక్రీస్తు వారి మధ్యకు ప్రత్యక్షమవగా వారిలో ఉన్న భయాన్ని ప్రభువు కొట్టివేసి ఉన్నాడు. ఏమిటి? భయము, వారిలో ఉన్న భయమును తీసివేసి వారికి సమాధానము కలుగ చేసి ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూద్దాము. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునడి, నేను ఈ లోకమును జయించి ఉన్నాను. ప్రభు చక్కని మాట తెలియపరుస్తూ ఉన్నారు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనుషునికి ఏదో ఒక శ్రమ ద్వారా బాధించబడును. అయినను సరే భయపడకుండా ధైర్యముగా ఉండుడి, నేను ఈ లోకమును జయించాను.
శిలువ మరణమును పొంది 3వ దినమున నేను పునరుద్ధానమునై సాతాను యొక్క తలను చితకగొట్టి ఉన్నాను. అలాగనే మీరు కూడా అపవాదిని జయించగలరు. మీరు కూడా అపవాది యొక్క తలను చితకగొట్టగలరు. పునరుద్ధానపు బలమును మీరు విశ్వసించినట్లయితే, పునరుద్ధాన బలమును మీరు పొందుకున్నట్లయితే మీరు కూడా ఈ లోకమును జయించును అని సెలవిస్తూ ఉన్నారు. అలాగే 5వది కనుక మనము చూసినట్లయితే, ప్రభు యొక్క పునరుద్ధానం అంట తనను ప్రేమించిన వారిని బలపరచును. మత్తయి సువార్త 26వ అధ్యాయం 70వ వచనం చూద్దాము. 70 నుంచి 75వ వచనం వరకు మనము చూసినట్లయితే, చదువుటకు సమయం లేదు గనక నేనే వివరిస్తానమ్మా. యేసుక్రీస్తు ప్రభు అంట మరణించినాక శిష్యులకు ఏం చేయాలో తెలియలేదంట. అప్పుడు పేతురు ఏం చేశాడు? చేపలు పడటానికి వెళ్ళాడు. ప్రభువు సిలువకు పొందక ముందే పేతురునకు ప్రభు హెచ్చరించి ఉన్నాడు. నీవు నా పట్ల మూడు సార్లు కోడి కుయ్యక మునుపు అబద్ధములు ఆడతావు, నన్ను ఎరుగవు అని అబద్ధం ఆడతావు అని చెప్పాడు. అలాగే పేతురు అలాగే చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎంతో ప్రేమించి ఉన్నాడు గనక పేతురుని ఏం చేశాడు? క్షమించి వేశాడు. క్షమించి వేసి ప్రభు చనిపోయిన తర్వాత వారికి ఏం చేయాలో తెలియక ఎక్కడికి వెళ్ళారు? చేపలు పడటానికి వెళ్ళారు. అప్పుడు పేతురు వద్దకు వెళ్ళి ప్రభు ఏమని సెలవిచ్చి ఉన్నాడు? నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ఎన్నిసార్లు అడిగారు? 3 మార్లు అడిగారు. అప్పుడు ప్రభు ఏమని సెలవిచ్చి ఉన్నాడు? నీవు నా గొర్రెలను మేపుము అని సెలవిచ్చి ఉన్నాడు. ప్రభు హెచ్చరించి ఉన్నాడు పేతురును, నీవు 3 మార్లు అబద్ధము, ఆ కోడి కుయ్యకమునకు అబద్ధం ఆడతాడు. కానీ ప్రభువు పేతురును విడదీయలేదు. పేతురును ప్రేమించి ఉన్నాడు గనక, గట్టిగా పట్టుకొని ఉన్నాడు గనక ప్రభువును పేతురుని ఏం చేశాడు? హెచ్చరించి ఉన్నాడు. హెచ్చరించి తాను ఎంచుకున్న దేని ప్రకారం అయితే నేను ఎంచుకున్నానో దానిని తెలియపరిచి ఉన్నాడు. అలాగనే ఈ యొక్క పునరుద్ధానపు బలం ఏం చేసేదంట? ఏం చేసిద్ది అమ్మా? తనను ప్రేమించిన వారిని బలపరచును అంట. ఎలాగనైతే యేసుక్రీస్తు ప్రభువు పేతురును బలపరిచి ఉన్నాడు, అలాగనైతే తప్పిపోతున్న గొర్రెలను ఆయన ప్రేమించి ఉన్నాడు గనక మనలను కూడా ఆయన బలపరచును. ఈ పునరుద్ధానపు బలం ఏం చేసేదంట? మనలను బలపరచును అంట. మనం ఏదో ఒక విషయంలో ప్రతిదినము పాపపు ఆకర్షణ కలిగి ఉంటాం. ఏదో ఒకటి డబ్బు అని కానీ లేదా ఏదో ఒక విషయంలో మనము పాపపు తలంపు కలిగి ఉంటాం. ఈ పాపపు తలంపు అనే ఆకర్షణ మనలోనికి రానివ్వకుండా ప్రభు మనల్ని ప్రేమించి ఉన్నాడు కనుక ఎప్పటికప్పుడు బలపరుస్తూనే ఉంటాడు మనల్ని. ఈ పునరుద్ధానపు బలము, ఎందుకంటే ఇది క్రీస్తు కాలము. సాతానుడు సిలువ క్రింద త్రొక్కబడి ఉన్నాడు, ప్రభువు చేయించి ఉన్నాడు, ప్రభు విజయమును మనకి సంపాదించి ఉన్నాడు, మనలో ఉన్న పాపములను తీసివేశాడు. ఈ పునరుద్ధానపు ఎలాగైతే ప్రభువు పునరుద్ధానము చెంది ఉన్నాడు, అలాగనే మనమును కూడా పునరుద్ధానము చెందగలము అని దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. మొదటిగా ఏమిటమ్మా? ప్రభు యొక్క పునరుద్ధానం ఏమి చేయును? శరీరము మరియు ఆత్మ పునరుద్ధానం పొందగలము. అలాగే రెండోది మనం చూసినట్లయితే ప్రభు యొక్క పునరుద్ధానము మనలో ఉన్న కలవరమును కొట్టివేయును. అలాగే మూడోదిగా మనము చూసినట్లయితే ప్రభు యొక్క పునరుద్ధానం మనలో ఉన్న దుఃఖంలో ఉన్న వారిని ఆదరణ కలుగును. అలాగే నాలుగోది మనము చూసినట్లయితే భయములో ఉన్న వారికి సమాధానము కలుగును. అలాగనే ఐదోది మనము చూసినట్లయితే తను ప్రేమించిన వారిని బలపరచుచునే ఉంటాడు. అటు ధన్యత మన ఎల్లరకు కలుగును గాక. ఆమేన్. మరణాత మరణాత మరణాత.